హలో. బాగున్నారు గోపి? బాగున్నానండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. కాఫీ తీసుకోండి. మీరెలా ఉన్నారు? బాగున్నాను. మీ ఇంట్లో ఇలాంటి చెడు సంఘటన జరగడానికి కారణం మేమే అని తెలిసి నేను చాలా బాధపడ్డానండి. దీనికి అంతటికీ కారణం మా అమ్మే. మీరిస్తానన్న బంగారం కన్నా మా అమ్మ 10 కాసులు ఎక్కువ అడగడం వల్లే కదా ఇదంతా జరిగింది. నిజం చెప్పాలంటే మా అమ్మ అలా అడిగిన సంగతి నాకు తెలీదండి. నాకు తెలుసుంటే నేను అసలు ఒప్పుకునేవాడే కాదు. ఒక కాసు బంగారం కానీ పైసా కట్నం కానీ తీసుకోకుండా నేను ఈ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మా అమ్మ పాతకాలం నాటి మనిషి, పట్టుదల కొంచెం ఎక్కువ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఈ విషయం మా అమ్మతో మాట్లాడలేను. అందుచేత మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీ అమ్మగారు నగలు అడగడంలో తప్పులేదు బాబు. మేము ఎవరికి పెడుతున్నాం? మా అర్చనకే కదా. మేమింత కష్టపడుతున్నది అర్చన పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉండడానికే. పాపం అర్చన ఎంతో చిన్న వయసు నుంచే మా కుటుంబం కోసం కష్టపడింది. అర్చనకి ఆనందం అంటే ఏమిటో తెలీదు. బయట ప్రపంచం ఎలా ఉంటుందో అస్సలు తెలీదు. దానికి తెలిసిందల్లా మా ఇల్లు, మా కుటుంబం మాత్రమే బాబు. అందుకే అర్చన పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళిన తర్వాత అక్కడ సంతోషంగా ఉండడానికి మేమందరం కష్టపడుతున్నాం. మీరేం బాధపడకండి. మీరు అనుకున్న దానికన్నా అర్చన్ని నేను 100 రెట్లు సంతోషంగా ఉంచుతాను. అది నా బాధ్యత. అర్చన మా ఇంట్లో సంతోషంగా ఉంటుందో ఉండదో అన్న దిగులు మీకు అక్కర్లేదు. అర్చన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నిజమండి, నన్ను నమ్మండి. చాలా సంతోషంగా ఉంది గోపి. మీలాంటి అల్లుడు మా ఇంటికి వస్తానంటే నేను జైలుకేంటి, ఎక్కడికి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాను. అయ్యో, ఏంటండి ఆ మాటలు? ఇక నేను బయలుదేరతానండి. అదేంటి బాబు, భోంచేసి వెళ్దురు గాని. లేదండి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వస్తానండి. మంచిది. వస్తాను మంచిది. వినోద్. బాయ్.
అందరినీ అడిగానని చెప్పండి. వస్తానండి. మంచిది బాబు. అసలు వాసు కనబడడం మానేశాడు. ఏమైందిరా? ఆ రోజు యానం సరుకు ఫుల్గా తాగి తలతిగ్గా ప్రవర్తిస్తూ పబ్లిక్ చేతికి చిక్కాడుగా. అప్పటి నుంచి కనిపించడం మానేశాడు. ఒకవేళ పోలీస్ మర్యాదలతో మామగారింటికి వెళ్ళాడము. అయ్యుండొచ్చురా. ఆ రోజు మనం దొరుకుంటే అదే గతి పట్టేదిరా. ఒరేయ్ అలా చూడండిరా, ఏ సూపర్ ఫిగర్ వస్తుందా? వాసు వస్తున్నాడు రా. ఒరే బావా, వాడు మన వాసేనా? ఒరేయ్ మన వాసు ఏరా. నమ్మలేకపోతున్నాను రా. ఇది కళా నిజమా? ఏది గిల్లు చూడండి. ఆ, నిజమేరా, వాసు ఏరా. అరే బావా! ఒరే బావా, రేయ్, ఆగరా. రండ్రా. ఒరే బావా, వాసు అరే బావా, ఆగరా. ఆపరా. మామా ఏంటి మామా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఈ ఆటో ఏంటి? అడుగుతుంటే చెప్పవేంటి మామా, అసలు ఏమైంది? అది చెప్పురా బావా, ఉన్నట్టుండి నీలో ఈ మార్పు ఏంటి? ఏమైందిరా నీకు? బామర్ది, బస్ స్టాప్ లో నిలబడి వచ్చిపోయే ఏ ఫిగర్ ని వదలకుండా ఏడిపించేవాడివి ఇప్పుడు ఆ డ్యూటీ మానేసి ప్రతి షాపుకి వాటర్ క్యాన్లు వేసే డ్యూటీ పట్టావా? ఏంట్రా ఈ మార్పు? ఒరేయ్, సినిమా హీరోలో మారిపోతే మా అందరి గతేం కావాలరా? వాసు నువ్వు మారలేదు కాదు, ఇదంతా డ్రామే కాదు. లేదురా, ఇది వేషం కాదు, ఇదే నిజం. పని పాట లేకుండా సోమరిపోతులాగా మీతో తిరుగుతున్నప్పుడు సంతోషం కన్నా ఇప్పుడే నేను చాలా సంతోషంగా ఉన్నాను. గొప్ప కోసం చెప్పటం లేదు, కష్టపడి సంపాదించి తినటంలోనే సుఖముంది. ఆ సుఖం మీలా బేవర్స్గా తిరిగే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. నాలా కష్టపడి సంపాదించండి, అప్పుడే అర్థమవుతుంది. ఏంట్రా ఉన్నట్టుండి బుద్ధుడు అయిపోయావు? బుద్ధుణ్ణి కాలేదురా, ఇప్పుడే నిజమైన మనిషినయ్యాను. నన్ను ఇలా మనిషిలా మార్చింది ఎవరో తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఎవర్రా నిన్ను మార్చింది? రేవతి. డబ్బున్నవాడి కొడుగ్గా పుట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. కష్టపడి ముందుకు వచ్చిన వాడే అందరికన్నా గొప్పవాడు, వాడే మగాడు అని చెప్పి నన్ను మనిషిలా మార్చింది రేవతేరా. మనిషిలా మారావు సరే, డిగ్రీ చదివిన నువ్వు ఇలా ఆటో నడుపుకోవడం ఏంట్రా? కష్టపడి పనిచేసే ఏ పనైనా గౌరవమైనదే, తక్కువదేమీ కాదు. ఈ మాటలు కూడా నేను చెప్పినవి కావు, రేవతే చెప్పింది. మా పెదనాన్న నన్ను ఈ పనిలో పెట్టినప్పుడు చాలా కష్టపడ్డాను. కానీ రేవతి నన్ను చూసి కష్టపడడంలో తృప్తిని గురించి చెప్తున్నప్పుడు ఉన్న మాటలున్నాయి చూడండి, అవే నన్ను ఇలా మార్చేయి. వాసు, రేవతి, ఏంటిలా ఎప్పుడొచ్చావు? మీరు నా గురించి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నప్పుడే వచ్చాను. నిజం చెప్పండి, మీరు నా గురించే పనిచేస్తున్నారు కదా? అవును రేవతి, బేవర్స్గా రోడ్ల మీద తిరిగే నా మనసులో నువ్వన్న మాటలు ఈటెల్లా నాటుకున్నాయి. ఆలోచించి చూశాను. ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ మొదట కష్టపడినవారే. ఆ గొప్ప వాళ్ళ పక్కన నాకు కూడా చోటు ఉండాలని పట్టుదలతో పోరాడుతున్నాను. ఇన్నాళ్ళు ఫిబ్రవరి 14 నా జీవితంలో చాలా గొప్పదనుకున్నాను. కానీ ఇక పైన మే 1 చాలా గొప్పది. అర్థం కాలేదా? మ్మ్హ్మ్. మే 1 కార్మికుల దినం. ఆ రోజే సెలబ్రేట్ చేసుకుంటాను. వాసు, మ్మ్. మీలో ఈ మార్పుకి కారణం నేనే నన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది.
ఏ లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా తిరిగే మీకు కష్టపడాలి, కష్టపడి పైకి రావాలనే పట్టుదల కలిగింది. కీప్ ఇట్ అప్. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నాకు బాగా నచ్చారు. వస్తాను. ఒరే బామ్మర్ది, నువ్వు ఇలా మారిపోతే మా అందరి గతేమే పోవాలరా. రేయ్, నా నటన చూసి మీరంతా మోసపోయారా? నేనా? మారడమా? నెవర్. నేను ఈ సీన్లో నటించకుండా జీవించింది ఆ రేవత్ కోసమేరా. చూసారా నా వల్ల ఎలా చిక్కుకుందో? బావా, నీ నటన చూసి నేను కాసేపు ఫంక్ అయ్యాను రా. అదరగొట్టేశావు. ఒరే వాసు, ఎంతకాలం రా ఈ ఆటో నడపడం? అరే బావా, ఇప్పుడు వెళ్ళిందే ఓ పాలకోవా. నా పిడికిట్లో ఆమె నడుము నలిగేంత వరకు ఈ ఎక్సలేటర్ తిప్పాల్సిందేరా. ఆ తర్వాత మన బస్ స్టాండ్లో ఫిగర్స్ చీటింగ్ ఉండనే ఉంది కదా. వస్తాను. బాయ్ రా. బాయ్ రా. ఏంటండి, రేపు పెళ్లి పందిరేస్తున్నారు. ఆ పనులన్నీ మానేసి ఇలా శుభలేఖలు పెట్టి కూర్చున్నారు. ఎవరికి నివ్వడం మర్చిపోయారా? లేదు వరలక్ష్మి, అచ్చన పెళ్లి శుభలేఖలు కొన్ని మిగిలిపోయాయి. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సినవి మర్చిపోయామా? లేదు, మనం ఇవ్వాలనుకున్న పేర్లు ఏమైనా మిస్ అయినాయేమో చూడమని చెప్పి జయంతికి చెప్పాను. ఏం జయంతి, చూసావా? మావయ్య, అందరికి అందినట్టేనా? ఆల్మోస్ట్ అందరికి పనిచేసాం. అలాగే శుభలేఖలు పోస్ట్లో పంపాలనుకున్న వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేశాం కదా, వాళ్ళకు కూడా పంపామో లేదో ఒకసారి చూడు. వాళ్ళందరికి కూడా పంపించేశాం. ఇకపోతే వినోద్ తన ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటాడు. జయంతి, మీ ఆఫీస్లో ఫ్రెండ్స్కి నీ కొలీగ్స్కి అందరికి ఇచ్చేసావా? నేను ఇచ్చేశాను మావయ్య. జయంతి, సరిగా చెక్ చేయమా, లేకపోతే ఆ తర్వాత మర్యాద పోతుంది. ఉమ్. అందరికీ ఇచ్చేసినట్టే మావయ్య. అదేమిటమ్మా అంత నిరాశగా మాట్లాడుతున్నావు? మన వాళ్ళందరికీ అందనైలే అంటున్నావు అంటే ఎవరికో అందనట్టే కదా. జయంతి, మీ అమ్మగారికి శుభలేఖ ఇవ్వలేదు కదూ? వద్దండి, ఆవిడకి శుభలేఖ ఇవ్వక్కర్లేదు. ఈ రోజు వరకు మన ఇంట్లో ఏ మంచి చెడు జరిగినా ఆవిడ్ని పిలవలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు కొత్తగా? ఎందుకు పిలవద్దంటున్నావు? నిన్నటి వరకంటే ఆవిడకి మనకి మాట పట్టింపులు ఉన్నాయి కాబట్టి పిలవలేదు. కానీ ఆవిడ మన వియ్యపురాలు, పిలవకపోతే బాగుండదు. నిజమేనండి, ఆవిడ మన వియ్యపురాలే, కాదన్ను. కానీ ఆవిడ మన దగ్గర నడుచుకున్న విధానమే బాలేదు. అది మీరు మర్చిపోయారా? వరలక్ష్మి, చుట్టాలన్నాక ఎన్నో అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి. అందుకని వాళ్ళని శాశ్వతంగా వదిలేస్తామా? తప్పు చేయని వాళ్లే ఉండరు, అది తెలుసుకో. ఇలా చూడు వరలక్ష్మి, పెళ్ళిళ్ళు, బారసాల వంటి శుభకార్యాలకు, ఇంట్లో జరిగే మంచి చెడులకు చుట్టాలందరూ ఒకే చోట ఒకేసారి ఎందుకు కలుస్తారో తెలుసా? చుట్టాల మధ్య, స్నేహితుల మధ్య ఏవైనా మనస్తాపాలు, మాట తేడాలు ఉన్నా అవన్నీ మర్చిపోయి తిరిగి ఒక్కటిగా కలవడం కోసమే. చూడు, ఏ కారణం చూపించి జయంతి అమ్మగారిని ఈ శుభకార్యానికి పిలవకూడదు అంటున్నావో అదే కారణాన్ని చూపించి ఆ రోజు నువ్వు, వినోదు జయంతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత జయంతిని మళ్ళీ మన ఇంటికి తిరిగి తెచ్చుకోలేదు. వినోద్కి ఇంకా ఆవిడ మీద కోపం పోలేదు. ఆవిడ్ని పిలవకుండా ఉండడమే మన రెండు కుటుంబాలకి మంచిది. వరలక్ష్మి, ఏమిటి నువ్వు అనేది? వినోద్ కోపం వస్తుందంటావేమిటి? వస్తే ఏమిటి? వదిలేండి మావయ్య. మొదట్నుంచి ఈ కుటుంబానికి మా అమ్మ అక్కర్లేని మనిషి. వద్దు అనుకునేవాళ్ళని దూరంగానే ఉండనివ్వండి. నేను అనుకున్నంత మాత్రాన
మా అమ్మ ఈ పెళ్లికొస్తుందా? ఆడపిల్ల ఒకసారి పెళ్ళై పుట్టింటి నుంచి అత్తింటికొచ్చాక కన్నవాళ్లను తోడబుట్టిన వాళ్లను అందర్నీ మర్చిపోవాల్సిందే. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. దీనికి మేం మాత్రం మినహాయింపా? ఒకవేళ అత్తింటికి పుట్టింటికి ఏవైనా గొడవలుంటే ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తింటి వాళ్ళనే సమర్థించాలి. ఇది ఎవరూ మార్చలేని సాంప్రదాయం. అంతేకాదు, ఒకవేళ నాకు నా కన్నవాళ్లను తోడబుట్టిన వాళ్లను చూడాలనిపిస్తే అత్తమావల అనుమతి కాని కట్టుకున్న భర్త అనుమతి కాని తీసుకుని నా వాళ్ళని నేను చూడటానికి వెళ్ళాలి. పైగా మా అమ్మ మొదట్నుంచి ఇంటికి అక్కర్లేని మనిషి. ఆవిడ్నేం పిలవక్కర్లేదు. ఆవిడ కోసం నేను ఎదురు చూడనకూడదు. అందుకని అత్తయ్య చెప్పిందే కరెక్ట్. ఆవిడ్ని అలాగే వదిలేయండి మావయ్య. జయంతి, నువ్వు ఊరుకో. తనేదో అర్థం లేకుండా మాట్లాడుతుందని నువ్వు కూడా అలాగే మాట్లాడతావేమిటి? రేపు పెళ్లిలో చుట్టాలందరూ కలిసినప్పుడు మీ వియ్యపురాలు రాలేదా అని ఎవరైనా అడిగితే నేనేమో సమాధానం చెప్పాలి. అందుకనే తప్పకుండా మీ అమ్మగారికి శుభలేఖ ఇచ్చి తీరాలి. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. వినోద్కి తెలిస్తే? తెలిస్తే ఏంటంట? ఈరోజు వినోద్ విడుదలై బయటకు వచ్చాడంటే దానికి కారణం జయంతి వాళ్ళ అమ్మగారే. అంతదాకా ఎందుకు? అసలు జయంతి ఎవరు? మనింటి కోడలు. ఈ కుటుంబం కోసం తనెంత కష్టపడుతుందో తెలుసా? రేపు పెళ్లిలో మన బంధువులందరూ వచ్చి ఒక జయంతి అమ్మగారు మాత్రమే రాకపోతే తనెంత బాధపడుతుంది? ఒకసారి జయంతిని చూడు. వాళ్ళ అమ్మగారికి శుభలేఖ ఇవ్వద్దనగానే తన మొహం ఎలా చిన్నపోయిందో. అందుకే చెప్తున్నాను, ఎవరేమనుకున్నా సరే, ఏమన్నా సరే, మనం తప్పకుండా వెళ్ళి జయంతి అమ్మగారికి శుభలేఖ ఇవ్వాల్సిందే. దీనికి తిరుగులేదు.